హలో ఎవ్రీవన్, నేను మీ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్నాస్ కిచెన్ డిలైట్. ఈరోజు ఆంధ్ర స్టైల్ పచ్చి పులుసు మేము ఏ విధంగా చేసుకుంటామో ఇలా చిక్కగా ఎలా వస్తుంది అనేది స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూసేద్దాం. ఆ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి ఒక బౌల్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీలో ఇలా కారానికి సరిపడా ఎండుమిరపకాయలు అయితే తీసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ అనేది ఆపేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్లో కొంచెం బరగ్గా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం చింతపండుని నేను నానబెట్టుకుంటున్నాను. ఆనియన్స్లో పసుపు, టేస్ట్ సరిపడా సాల్ట్ అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దాంట్లో నానబెట్టుకున్న చింతపండు, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కారంను కూడా వేసుకొని ఇలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 1/2 చెంచా బెల్లం కూడా వేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ నేను పెరుగునైతే యాడ్ చేశాను. ఇలా టీ గ్లాస్ పాలు కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. దీంట్లో ఎంత బాగా కలిపితే దాని టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. పచ్చి పులుసు తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకని ఆయిల్లో తాలింపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత చివరిలో కరివేపాకు వేసుకొని మనం ఈ తాలింపుని చల్లారనివ్వాలి. ఈ చల్లారిన దాన్ని ఆ పచ్చి పులుసులో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చి పులుసుని మాకు చిన్న చిన్న ఫంక్షన్స్లో కూడా చేస్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్